ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతూనే నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ ఇటీవలే మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో తన పదవి స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం తరపున సమస్యల పరిష్కారానికి పనిచేస్తూనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మల్లు రవి స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేయడానికి ఈ పదవి అడ్డు వస్తుందనుకుంటే ప్రత్యేక ప్రతినిధి పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రత్యేక ప్రతినిధిగా పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మల్లు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. అప్పట్లో ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ఇప్పుడు మరింత స్పిరిట్తో పనిచేస్తానని తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో పలుమారు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల క్లియరెన్స్, విభజన హామీలు, ఆంధ్ర, తెలంగాణ గెస్ట్ హౌస్ కేటాయింపులపై ఇంకా క్లారిటీ రాలేదని, వీటిపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణకు శబరి హౌస్ దగ్గర 3.20 ఎకరాలు, పటౌడి హౌస్ దగ్గర 5.20 గుంటల భూమి కేటాయింపు ఫైల్ కేంద్ర హోంశాఖ దగ్గర ఉందని తెలిపారు. త్వరలోనే వీటిపై క్లియరెన్స్ వస్తుందని అన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో నేను మన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్కి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, పిసిసి అధ్యక్షుడికి, సిఎల్పి నాయకులకు చెప్పాను, నేను పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే పార్లమెంట్ దాంట్లో పోటీ చేస్తానని ఆ రోజు చెప్పి ఎమ్మెల్యేగా అప్లై కూడా చేయలేదు. నేను ఓన్లీ పార్లమెంట్ కోసమే వెయిట్ చేశాను. నిన్న మొదటిసారి ముఖ్యమంత్రితో కలిసినప్పుడు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు ఏ రకంగా ఎమ్మెల్యేకి చేయలేదో అదే రకంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేస్తూనే పార్లమెంటుకి నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్టు వల్ల పార్లమెంట్లో పోటీ చేయడానికి ఏ రకమైన అడ్డంకులు ఉండవని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రతినిధిగా పార్లమెంటు సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నారు. అందువల్ల ఇక్కడ కూడా ఇబ్బంది ఏముండదనే విషయాన్ని నిన్న